హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్? మేము కూడా చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ఆయన బజారుకు పోయి అయితే ఓఆర్ఎస్లోనూ మటన్ అయితే పట్టుకొని వచ్చిండు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నీడైతే కడిగి పక్కన పెట్టేసిన. ఎందుకంటే చాలా ఎలర్ట్గా ఉండాలి, లేకపోతే మళ్ళా కడగలేదు అది ఇది అని. వాళ్ళు కడగలేదని కాదులే కానీ లాస్ట్ టైం కూడా కడిగామండి, కాకపోతే ఇంకా వీడియో షూట్ చేయలేదు అనమాట. వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి, కాకపోతే వీడియోలో కూడా చెప్పలేదు పోయినసారి మిస్టేక్ ఏంటంటే ఇప్పుడైతే చెప్పినాం అనమాట. ఇక పిల్లలకి అట్నే వచ్చేటప్పుడు ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, ఫ్రెండ్షిప్ డాన్స్ అయితే తెచ్చుకున్నారనమాట. నానేది బిడ్డ జుట్టు వేసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, రోజు చెప్తాంటే అలవాటు అవుతుంది, ఏం కాదు. ఆ కొత్తిమీర అవన్నీ తుంచండి. కొత్తిమీరను, టమాటాలు, కరివేపాకు, పుదీనా ఇవన్నీ అయితే పట్టుకొని వచ్చిండు ఫ్రెండ్స్. ఇక ఫ్రెష్ కరివేపాకు అని ఇబ్బంది పడుతూ ఇవన్నీ అయితే తుంచండి. నేనేమో ఇక నానికి కూడా ఒకటి కట్టండి. వాళ్ళు కట్టుకొని రేపు స్కూల్లో కట్టుకున్న ఇగో చాలా తెచ్చిండు. 20 రూపాయలు అయ్యి కట్టుకున్నారా అని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కట్టిపోయారు ఫ్రెండ్స్. ఇక ఇంతకు ముందే వచ్చిర్రు అనమాట, వర్షితం దోలాడుకుంటూ. అవి కట్టి తర్వాత అవి తెంపండి అమ్మా, కొత్తిమీర పుదీనా నానికి కట్టండి. ఇద్దరు రెండు తెంపినాక కడగండి. ఇక వద్దమ్మా, ఇది ఒకటి తాగు, ఇద్దరికి ఇస్తా. డాడీ ఒకటి తాగిండు. మా ఆయన ఇక బాగా నీరసంగా ఉన్నాడు ఫ్రెండ్స్. అట్లనే ఇక ఓఆర్ఎస్లు అయితే పట్టుకొని వచ్చిండు. ఇక పిల్లలకును ఇక మా ఆయనకైతే తెచ్చుకున్నా అనమాట. కట్టడమే రావట్లేదు రుచికి. ఎట్లనే మరి రేపు ఎట్లా కడతావే? ఇట్లా ముడి పెట్టాలి. ఇక ఇటు చూడు అట్లా ఇందులో నుంచి ఇట్లా తీయాలి. అట్లా మళ్ళా ఇట్లా ఇట్లా నుంచి తీయాలి. ఇట్లా చూస్తాను, గుర్తుంచుకుంటారు. కోచింగ్ సెంటర్ పంపిద్దాం. మరి రేపు కట్టాలి కదా వాళ్ళ ఫ్రెండ్స్ నేర్పుతారులే కానీ. తర్వాత కానీ చెరొకటి తీసుకోండి ఫస్ట్. అవి నాని కడుగులేండి, నేను ఇచ్చిన ఇప్పుడైతే. అమ్మకి ఇచ్చినా, ఓఆర్ఎస్ అమ్మకి ఇచ్చినా, నువ్వు ఒకటి తాగు, మిగతాయి ఉండలేదు. ఇంకా 3 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా 3 ఉన్నాయి. ఇక ఒకటి నేను తాగి 2 మా ఆయనకైతే ఉంచుతాను. బాగా నీరసంగా ఉన్నాడు. ఇప్పుడైతే చాలా కష్టంగా ఉంది వీడియోస్ తీసుడు. ఇంకా ఎంత ఇబ్బంది అయినా తీయాలి కదండి. తీసి డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఒక్కరోజు టైంకి పెట్టకపోయేసరికి అప్పటికి అనుకుంటా ఉన్నాను. ఎదురు చూస్తారు చాలా మంది. థ్యాంక్ యూ అండి అందరికి. ఇవన్నీ అయితే మంచిగా మటన్ కలిపేసుకుందాం. అల్లం తీసి కరివేపాకు తీయాలి. దాన్ని తీయాలి. ఎంత ఇది కరివేపాకు? 10 రూపీస్. పర్లేదు, చూడు మరింత వచ్చింది అత్తమ్మ. ఇది మంచిగా ఉంది. అవన్నీ పెంచాలి. కింద కూర్చో. కరివేపాకు కూడా ఇట్లా ఇట్లా కొంత దూసి కవర్లు వేసి అందులో పెట్టుకోవాలి. ఇట్రండి, ఎటుపోయారే? ఆడ కూర్చొని తాగుతుంది. ఇట్లా నాన్నకాడ కూర్చొని తాగండి. నీదేదమ్మా? తాగపోయినా సలహా కూల్ ఉన్నాయి వాళ్ళకు. అంటే నార్మల్ గా ఉండాలి, ఎక్కువ కూల్ కూడా తాగ. అసలు నార్మల్ లేకపోయినా ఏం కాదు, మామూలుగా ఎట్టున్నాయి అట్లా తాగాలి అంతే. కూల్ పెట్టద్దు, అవి సర్ది చేస్తుంది. అది ఒకటి ఎక్కువ కడగలేదుగా, ఒకసారి కడిగినావుగా. చికెన్ కడిగినట్టు 1-2 సార్లు అట్లా కడగొద్దు. ఏం ప్లేట్? నానితోటి కూర్చొని అవి తెంపుకోండి. ఇచ్చమ్మా, తాగాక నాతో కలిసి. అల్లం, అది అమ్మ, పసుపు, ఉప్పు, కారం, మసాలా. మసాలా ఇప్పుడే వేయకు, కొంచెం వేసిన. అరే నిజంగా అల్లం వేయచ్చు ఒక దాంట్లో. వద్దులే, అయినా డబ్బులు. అల్లం ఫ్రిడ్జ్లో ఉండాలి కదా.
రావట్లేదా మరి ఇచ్చు నానికి నానికి కూడా తీసిస్తాను. నేనే తీరాను ఇచ్చమో తెలుసు కదా తీయడం. తెలుసు తెలుసు బాగా. ఊది ఇట్లా ఫస్ట్ ఇట్లా కట్టడం అయితే ఇది కదా తల్లి, ఇది నోట్లో పెట్టుకొని ఇది ఊదు, ఏమన్నా డస్ట్ ఉన్నా పోతుంది. ఇప్పుడు పెట్టు. ఊపినావా ఇట్లా షేక్ చేయి. డబ్బా షేక్ చేయి ఫస్ట్. రేపు ఎట్లా కొత్తకు నువ్వు ఆడ హోల్ పెట్టగానే మొత్తం పైకి వచ్చేస్తుంది. ఇక్కడ ఏళ్ళతో ఒత్తకు. ఓ బెండ్ చేస్తాను అంత దాన్ని. మొత్తం కలిపిన. నేను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంటా. ఇంకా అట్లమే అది దుంచుతుంది. కుక్కర్లో అయితే వండుతున్నాను. కుక్కర్లో వండితేనే తొందర అవుతుంది కదా. మళ్ళీ గ్యాస్ అయిపోయేటట్టుంది, అందుకని గ్యాస్ కూడా దగ్గర పడ్డది. మొద్దు ఊపుతాను. ఇంకా అన్నం అయితే కాలే ఫ్రెండ్స్. ఇక బియ్యం కడిగి పెట్టినట్టు ఇంకా అది నానేలోపు కూర వండేస్తా. డబ్బాలు అయితే చేంజ్ చేసిన. ఇలాగేనా కామెంట్ పెట్టడంతో అందుకే మిమ్మల్ని అడిగాను ఫ్రెండ్స్, నేను డబ్బాలు ఎలా పెట్టుకోవాలి ఏంటిదని. అందుకే ఇక చూసి అయితే మళ్ళీ చేంజ్ చేసిన అనమాట. థ్యాంక్ యూ అండి చెప్పినందుకు. చాలు. మటన్ అయితే మంచిగా కలిసిందనమాట. మినిమం ఒక 15 నిమిషాల దాకా మంచిగా కలిపి పెట్టేసుకున్నా. 15 నిమిషాలు అయినట్టు కలిపి పెట్టి కదా మంచిగా ముక్క కొట్టినా. చాలు. అది వేసినావు ఆల్రెడీ. ఫ్రెండ్షిప్ నాకు కూడా కట్టేది. రిచ్కి ఏమో కట్ట రావట్లేదు, పెద్దమ్మ కట్టేది. వాళ్ళు ఎమ్మటే పడ్డది. అది చూపెట్టే వాళ్ళని హోంవర్క్ రాయలేదు, ఇంకా రాయనట్టుంది మొత్తం. షేకింగ్ ఉంటారేమో అంటే
ఒక టమాటా అయితే పోసుకున్నా. కొంచెం ఉప్పు చల్లే. వావ్ సూపర్. గుమగుమలాడుతుంది స్మెల్ అయితే. ఇట్లా ఫ్రై పీసెస్ ఇలాగే ఉంచుకుంటే మస్తు ఉంటుంది కదా. ఓకే దించేది. అబ్బా సరిపోదు మరి అందరికి మళ్ళా. ఏం సరిపోదు? కేజీ మటన్ సరిపోవడం ఏంది? ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే పోసుకుందాం ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ ఉప్పు కారం వేయి. ఓకేనా? ఫస్ట్ ఉప్పు కారం వేసి తర్వాత వాటర్ పోసి ఇంకా మూత పెట్టేసి. వన్ టూ ఫస్ట్ అలా కలిపినావుగా చాలుగా. చాలుగా. 1 2 చాలు. ఇందాక కొంచెం వేసినావు. భయమవుతుంది. ఎందుకు అట్లా నువ్వు అసలు దాన్ని ఎందుకు బయటికి తీస్తాను? ఆ నుంచే వేసుకోవచ్చుగా. వేసుకోవచ్చులే కానీ కారం పడ్డది. వాటర్ పోసే కలుపుదాం ఒక్కసారి. ముక్క మునిగేదాకా కొన్ని వాటర్ అయితే పోసుకుందాం. ఇక కొన్ని పోతా. ముక్క ఉడుకొద్దమ్మా. ఒకటే చెమ్మ. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం కొంచెం వేయి. మళ్ళీ తర్వాత మళ్ళీ ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం సరే వేసుకోవచ్చు. సరే సరే. అత్త మామ పిల్లలేమో టీవీ చూస్తారు ఫ్రెండ్స్. ఇక నేనేమో వంట ప్రిపేర్ చేస్తే కథం. ఏది విజిల్ అరే మొన్న వరకు ఇచ్చిన నేను. కల్పనా కలుపు ఒకసారి. చాలు చాలు చాలు. అది మునిగేటట్టు ఉంటే చాలు. కుక్కర్ మూత పెట్టే కాడైతే మస్తు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఓకే సెట్ అయిందా? ఎన్ని విజిల్స్? అప్పుడేమో మన మటన్ తెచ్చినప్పుడేమో ఒక 5 విజిల్స్కి అయితే 5 3 3 అని చెప్పిపోయినా ఆ రోజు డ్యూటీకి. 3 కాదు 4 అయినాయి ఫ్రెండ్స్ ఆ రోజు. ఇప్పుడైతే ఒక 4 విజిల్స్ అయితే ఇక బంద్ చేసుకుంటాను అనమాట. తర్వాతకి 3 విజిల్స్ అయితే అయినాయి ఫ్రెండ్స్. ఇక ఇది లాస్ట్ విజిల్ అనమాట. పని చేసినావా? పని చేయలే కింద. బంద్ చేసిన. ఉడికినట్టే మటను. ఉడికిందా? ఇంకా కొద్దిసేపు ఉంచుకుంటా. చాలా కొంచెం ఫస్ట్ వేసినావు కదా. వేసిన చాలు. మరి ఇంతనే ఉంచిర్రు కొద్దిగా. కొద్దిగా వేసారు మొత్తం పోయేదాకా అయితే కొద్దిసేపు ఉంచుకొని తర్వాత ఇక మసాలా వేసి దించేస్తే కథ కర్రీ అయితే అవుతుంది. ఇక
ఎసరు మొత్తం అట్లుందని అనుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ ఇక ఎసరు ఉండాలి, అంత బాగా ఏం లేదు కదా. కొద్దిగా ఘాట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. మా ఆయనకు కూడా కొంచెం జలుబు చేసింది. తినాలి తినాలి తినాలి. నా డౌట్ ఏంటంటే ఫ్రెండ్స్, జ్వరం వచ్చినప్పుడు మటన్ తినవచ్చా అనేది అయితే కామెంట్ చేయండి. తినొచ్చా తినకూడదా అనేది. మా ఆయన అయితే నేను తినను అని అంటాడు. ఏం కాదులే, చికెన్ అంటే తినకూడదు, మటన్ తినొచ్చులే అనేసి అయితే నేను అంటాను అనమాట. కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కళ్ళు. మూత పెట్టుకుందాం. ముక్కు ఉడికిందిగా. ఎలా ఉంది టేస్ట్? అమ్మ రిచ్ బాగుంది అక్క, ఘాట్ అయితే లేదుగా.